గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో వాటిలో నుంచి ప్రాముఖ్యమైన 5 విషయాల్ని తొలి సంతకం పెడతారన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ కోణంలోనే మొదటిగా 16,347 పోస్టులు భర్తీకి మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మూడోది పెన్షన్లు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో 3,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినటువంటి దాన్ని ఒకేసారి 20 రోజులు కాకముందే గవర్నమెంట్ ఫామ్ చేసి 20 రోజులు కాలేదండి, మరి వెంటనే 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల తర్వాత ఒకేసారి నేను ఏదైతే చెప్పానో నా ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఆ మాట నిలబెట్టుకుంటున్నానని చెప్పేసి 1,000 రూపాయలు పెంచి 4,000 ప్లస్ లోగడ ఉన్నటువంటి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. నాలుగవదిగా ప్రతి పేదవాడు భోజనానికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఐదవదిగా నైపుణ్యత గణ కోసం 5వ సంతకం చేయడం జరిగింది. 1 పోస్టులు భర్తీ డిఎస్సి, 2ది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 3 పెన్షన్లు, 4 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కోసం 4వ సంతకం, నైపుణ్యత ఘనత కోసం 5వ సంతకం, 5 సంతకాలు పెట్టి మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేదోడుకున్న వ్యక్తి మరి చేయడం జరిగింది. ఈరోజు కర్లపల్లి మండలం దాసనగర్ గ్రామ పంచాయతీలో మరి బూత్ ఇన్ఛార్జి మేకల ఇరమయ్య గారు, ఒక యాక్సెస్ జడ్పీటీసీగా గుంపుల కన్నా మరి సెక్రటరీ పంచాయతీ వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ పెన్షన్లను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా సంతోషంగా చాలా వాళ్ళ ఆనంద భావాలను వ్యక్తపరచడం జరిగింది. థ్యాంక్ యూ.